ఈ వీడియో ఓటింగ్ గురించి ఉంటుంది. ఈ వీడియోలో క్లియర్గా ఈ వారం ఓటింగ్లో ఉన్న వాళ్ళలో ఫస్ట్ ఎవరు, లాస్ట్ ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది, బిగ్ బాస్ తీసుకోబోయే సంచలన నిర్ణయాలు ఏంటి ఈ పర్టికులర్ వీక్లో అనేది క్లియర్ కట్గా మాట్లాడతాను. షార్ట్ అండ్ స్వీట్గా. షార్ట్ అంటే తెలిసిందే కదా, 25 నుంచి 30 నిమిషాలు ఉడాలిగాడి షార్ట్ అదనమాట. సో ఇప్పుడు పాయింట్కి వస్తాను. మీరు ఫస్ట్ చేయాల్సిన పని తెలుసుగా, ఓటింగ్ అనాలిసిస్ అంటేనే 25,000 లైక్లు, 25,000 లైక్స్ వచ్చేస్తాయి. స్టార్టింగ్ 10 మినిట్స్లో సప్ప 4-5 లైక్లు వచ్చేస్తాయి, తెలిసిందే. కొట్టండి ఫస్ట్. నేను ఈ వీడియో అప్లోడ్ చేసి 15-20 నిమిషాల తర్వాత చెక్ చేస్తే 10,000 లైక్లు ఉండాలి మామ. కొట్టండి. కొట్టండి మామ. పాయింట్కి వస్తాను. దానికంటే ముందుగా మీరందరూ ఒక విషయాన్ని కామెంట్ చేయాలి. ఈ పర్టికులర్ వారంలో ఎవరిని సాగనంపడానికి మీరు ట్రై చేస్తున్నారు, ఎవరిని ఎలిమినేట్ చేయాలని చూస్తున్నారు, ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుందని కామెంట్ చేసి మీరు ఎవరికి ఓటేస్తున్నారు? తనుజ గారికి వేస్తున్నారా, కళ్యాణ్కి వేస్తున్నారా, సంజనాకి వేస్తున్నారా, డీమాన్ పవన్కి వేస్తున్నారా, ఎవరికి ఓటేస్తున్నారని కింద కామెంట్ చేయండి. అండ్ ఈ సీజన్ విన్నర్ ఎవరయ్యే అవకాశాలు ఉన్నాయో కామెంట్ చేయండి. పాయింట్ బై పాయింట్ వస్తాం. ఫస్ట్ వచ్చేసరికి ఈ పర్టికులర్ వారం చాలా ఇంపార్టెంట్. ఎలా అంటే ఇప్పుడే బిగ్ బాస్ లైవ్లో జరిగింది ఏంటంటే, మీరిద్దరూ ఉంటారు. ఎవరు? డిమాన్ పవన్ ఎందుకు వస్తున్నాడు రా వడాల్, ఈరోజు బాగా డిమాన్ పవన్, అందుకని కలర్ ఇస్తున్నాను. మీరిద్దరు, భరణి గారు అండ్ శ్రీజ, వీళ్ళిద్దరు రిలేటెడ్గా. భరణి గారు అవుట్ ఆఫ్ ద హౌస్ అయిపోయాడు, తెలుసుగా మీకు. ఈ పార్టీ తెలిసి ఉండకపోవచ్చు, రేపు తెలుస్తుంది మీకు. ఆల్రెడీ నేను దాని మీద వీడియో చేశాను. భరణి గారికి ఇప్పుడు ఏదైతే లైవ్లో జరుగుతున్న టాస్క్, ఆ టాస్క్లో భయంకరమైన ఇంజురీ జరిగింది. రిప్స్ ఫ్రాక్చర్ ఏదో జరిగిందంట. సో దానివల్ల హౌస్లో నుంచి ఆయన అక్కడ లోపల టెస్టులన్నీ చేసిన తర్వాత ఇక్కడ సరిపోదు, బయటికి తీసుకెళ్ళి టెస్టులు చేయాలి అనేసి ఆయన్ని బయటికి తీసుకెళ్ళి వేరే హాస్పిటల్లో జాయిన్ చేశారు. సో ఆయన హౌస్లోకి మళ్ళీ వచ్చేది లేనిది కొంచెం కష్టమే. దాని రిలేటెడ్ వీడియో నైట్ కూడా చేస్తాను, లేదంటే రేపు మార్నింగ్ చేస్తాను. కొంచెం అప్డేట్ వచ్చిన తర్వాత. ఇప్పుడు ఈ పాయింట్ ఎందుకు వచ్చిందంటే, శ్రీజ, భరణి గారు వీళ్ళిద్దరు రిలేటెడ్ బిగ్ బాస్ ఈరోజు ఏం చెప్పాడంటే, మీ ఇద్దరిలో ఒకరే ఉంటారు, కానీ ఆ ఒకరుండే ప్రాసెస్ జనాల చేతుల్లో ఉంది అనేసి చెప్పిన మాట చూసి షాక్ అయినా. దాన్ని బట్టి నాకేమనిపిస్తుంది అంటే, ఈ పర్టికులర్ డే, ఈ రోజు నైట్కి ఏదైనా ఓటింగ్లో వాళ్ళిద్దరిని యాడ్ చేయడం కానీ, లేదా సపరేట్ ట్యాబ్ పెట్టి వాళ్ళిద్దరి రిలేటెడ్గా ఓటింగ్ ఏదైనా ఉండడం కానీ, సంథింగ్ ఏదో జరగబోతుంది. వాళ్ళిద్దరిని కూడా ఓటింగ్లో యాడ్ చేసే ఛాన్సెస్ ఆర్ వెరీ హై అనేది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే జనాల చేతుల్లో ఉంది, మీ ఇద్దరు ఎవరు వస్తారా అనే పాయింట్ చెప్పినప్పుడు దాని మీనింగ్ ఏంటి? ఏదో చేయబోతున్నారు, అది గుర్తుపెట్టుకోండి. అండ్ వీళ్ళిద్దరూ హౌస్లోకి వచ్చిన తర్వాత ఓటింగ్లో జరిగే మార్పులు కూడా ఏంటి అనేది మాట్లాడదాం. అండ్ బిగ్ బాస్ తీసుకున్న సంచలన నిర్ణయాలు మాట్లాడదాం. ఫస్ట్ వచ్చరికి తనుజ గారు నెంబర్ 1 పొజిషన్. ఎన్నిసార్లు పొగడాలి, ఏమని చెప్పాలి తనుజ గారి ఓటింగ్ రిలేటెడ్గా? ఎవ్రీ టైం, ఎప్పుడు ఎక్కడ ఏ పోల్లో పెట్టినా నెంబర్ వన్. ఇక్కడ అంటారు, ఇన్స్టాగ్రామ్లో చెప్పా కదా ఉడాలి, మీ దాంట్లో ఫస్ట్ కళ్యాణ్ ఉందంటే దాంట్లో మల్టిపుల్ ఓట్స్ పడతాయేమో, దాన్ని నేను కన్సిడర్ చేయట్లేదు. యూట్యూబ్ పోల్స్ పర్ఫెక్ట్ అండ్ అఫిషియల్ పోల్స్లో కూడా తనుజ గారు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. ఎందుకురా ఉడాలంటే, రీజన్ ఈజ్ ఈ సీజన్ నువ్వు ఉన్నా కాదన్నా, నేనున్నా కాదన్నా, ఏ పాయింట్లో అయినా, ఏ యూట్యూబర్స్ అయినా, ఎన్ని ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్లో ఎక్కడ చూసినా, ట్విట్టర్లో చూసినా తనుజ గారిని తిట్టడం కానీ, తనుజ గారిని పొగడం కానీ, ఏది జరిగినా బిగ్ బాస్ సీజన్ 9 తనుజ గారి చుట్టూ ఎక్కువ తిరుగుతుంది అని ఎవడైనా మాట్లాడాల్సిందే, ఎవడైనా ఒప్పుకోవాల్సిందే. సో ఆవిడ చుట్టూనే కంటెంట్ తిరుగుతుంది. దట్టు ఈ పర్టికులర్ వీక్ చూస్తే 90% మొత్తం ఆవిడ చుట్టూ తిరిగింది నామినేషన్స్లో. కామెడీ చూసారా? అసలు ఒక్కొక్కరు వచ్చి నామినేషన్ ఆవిడ సైడే చూడకపోయినా కూడా ఆవిడ చుట్టూనే నామినేషన్ ఇస్తారు. ముద్దు పెట్టి ముద్దు కాదుగా, ముద్ద మందారం ముద్దు మాటలు చెప్పి ముద్ద మందారం చేతిలో పెట్టాడు, అదే చెవిలో పెట్టారు అనే పాయింట్ తీసుకొని వచ్చి మనీష్ చేస్తే, పాయింట్ చూడండి, అక్కడ నామినేట్ చేసింది ఎవరిని? కళ్యాణ్ని. కానీ ఎలివేట్ ఇన్ ద సెన్స్ మొత్తం తిరిగింది ఆవిడ చుట్టూ తిరిగింది. దాంతోపాటుగా శ్రీజ వచ్చి నామినేట్ చేసింది ఎవరిని? కళ్యాణ్ని. కానీ అక్కడ ఎక్కువ తిరిగింది ఎవరి చుట్టూ? తనుజ చుట్టూ. తనుజ రిలేటెడ్ కాన్వర్జేషన్ జరిగింది, ఆ రిలేటెడ్ డిస్కషన్ జరిగింది. తర్వాత నిఖిల్ డిస్కషన్ ఆవిడతోనే. ఓవరాల్గా భరణి గారు వచ్చినప్పుడు ఎవరు లైమ్ లైట్లోకి వస్తారు? తనుజ గారు వస్తారు. అండ్ తనుజ గారు ఆర్గ్యుమెంట్స్ చేసేటప్పుడు కానీ ఇవన్నీ రిలేటెడ్గా కూడా ఆవిడ తప్పులు ఉన్నాయి. నేనే కాదనట్లేదు, ఆవిడ మిస్టేక్స్ మీద మధ్యాహ్నం ప్రత్యేకమైన వీడియో చేశాను. తనుజ ఫ్యాన్స్ కూడా అప్రిషియేట్ చేశారు. గుడ్ రా కూడా, మంచి తప్పులే చెప్పావు తనుజ కదని. తప్పులున్నా ఒప్పులున్నా ఇప్పుడు ప్రాబ్లం ఏమొస్తుందంటే, ఈ పాయింట్కి మీరు అందరూ యాక్సెప్ట్ చేయాలి. ఆ హేటర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు తనుజ గారు రిలేటెడ్ కానీ బయట నుంచి వచ్చి ఏ పర్సన్ నామినేట్ చేసినా ఆ తప్పులు పెద్ద ఇంపాక్ట్ చేయవు, ఓటింగ్ మీద పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయవు. ఎన్ని మిస్టేక్స్ అని చెప్పు. ఎందుకంటే ఆ మిస్టేక్స్ వీళ్ళు కనుక్కొని వచ్చి చెప్పినవి కాదు, ఆల్రెడీ జనాలు ఎక్స్పీరియన్స్ చేసి, జనాలు విట్నెస్ చేసిన మిస్టేక్సే వచ్చి చెప్తారు. కాబట్టి దానికి జరిగేసిన పర్యావసానం జరిగిపోయింది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి స్టాక్ మార్కెట్లో ఆ టెర్మినాలజీలో మీకు ఒకటి చెప్తా. స్టాక్ మార్కెట్లో ఎలా ఉంటుందంటే, ఏదైనా ఒక పర్టికులర్ స్టాకు దాని ఇంపాక్ట్ ఉండాలంటే, పర్టికులర్
స్టాక్ రియాక్ట్ అవ్వాలంటే ఒక న్యూస్ వచ్చింది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి త్వరలో ఆదిరెడ్డి ఉడాల్గాడి కంపెనీలో ఆయిల్ బావులు దొరికాయి ఉడాల్గాడి ఇంట్లో అనేసి ఉన్నాను అనుకోండి, నా ఆయిల్ కంపెనీలు భయంకరంగా షేర్లు పెరిగిపోతాయి. ఏది త్వరలో ఎక్స్కవేషన్ జరగబోతుంది అని జస్ట్ ఆ న్యూస్ వస్తే చాలు సమ్మర్ పెడతాయి. ఈ ఎఫెక్ట్ పెరిగిపోయింది చూసారా. తర్వాత నిజంగా ఆయిల్ దొడే టైం పెద్దగా ఏమి ఉండదు, ఎందుకంటే ఆ న్యూస్కే పెరిగిపోయి ఉంటుంది ఆ స్టాక్లని. దానివల్లే ఇప్పుడు తనుజ గారు రిలేటెడ్గా ఏదైతే వీళ్ళందరూ వచ్చి నామినేషన్ చేస్తున్నారో అవన్నీ జనాలు విట్నెస్ చేసినవి కాబట్టి అప్పుడే నెగిటివిటీ స్టార్ట్ అవుద్ది, అప్పుడే ఎఫెక్ట్ ఉంటుంది. అప్పుడే అనుకుంటారు ఏంట్రా వీడు ఇలా చేశారు అలా చేశారు అనుకుంటారు. కానీ ఎవరో వచ్చి చెప్పి ఎత్తి చూపించిన తర్వాత అదేం పెద్దగా పెరిగేది, అదే ఆల్రెడీ రియాక్ట్ అయింది, దాని నెగిటివిటీకి రియాక్ట్ అయింది అనేది నా పాయింట్. కాబట్టి ఆల్రెడీ చూసిన దానివల్ల ఎంత వచ్చి చెప్పినా పెద్ద హ్యూజ్ ఇంపాక్ట్ ఏమి ఉండదు. దాంతోపాటుగా ఆవిడ చుట్టే తిరుగుతుంది. ఆవిడ పాజిటివ్స్ లేకుండా ఏం లేవు, కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి, న్యూట్రల్గా లాగిపోతుంది. దట్టు గ్రాఫ్ చాలా ఎక్కువ ఉండడం వల్ల అది తగ్గాలంటే అంత ఈజీగా స్లో అండ్ స్టడీగా తగ్గాల్సింది తప్పించి ఒక్కసారిగా డౌన్ అయ్యే గ్రాఫ్ కాదు, హ్యూజ్ గ్రాఫ్ ఉంది. ప్రస్తుతానికి షీఈస్ గెటింగ్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఓట్స్, షీఈస్ ఇన్ నెంబర్ 1 పొజిషన్. అండ్ భరణి గారు వచ్చిన తర్వాత జరిగే ఇంపాక్ట్ ఏంటంటే భరణి గారి వల్ల కంటెంట్లో ఒక 2-3 మినిట్స్ అట్లీస్ట్ ఈవిడ కంటెంట్ యాడ్ అవుద్ది. ఈ ఫ్యామిలీ ఆడియన్స్ కంటెంట్ మనం అనుకుంటాం భరణి గారిది నానా ఇవన్నీ మనకు నచ్చవేమో, ఫ్యామిలీ ఆడియన్స్ వాటికి కనెక్ట్ అవుతారు. లేకపోతే బిగ్ బాస్ టీం భరణి గారిని తీసుకురారు, ఆ ఫ్యామిలీ ఆడియన్స్ వాటికే కనెక్ట్ అవుతారు. సో ఆవిడ కొంత మైలేజ్ వచ్చి కొంత కంటెంట్గా పెరిగే అవకాశం ఉంది, చూడాలి. అది పరిస్థితి. ప్రస్తుతానికి నెంబర్ 1 పొజిషన్లో తనుజ గారు ర్యాంప్ ఆడిస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 2 పొజిషన్లో కళ్యాణ్ కొంచెం కష్టమని చెప్పాలి రాను. ఎందుకంటే శ్రీజ దమ్ము నామినేషన్స్లోకి వచ్చిన శ్రీజ దమ్ము హౌస్లో ఉన్నంత రోజులు శ్రీజ దమ్ము ఎఫెక్ట్ ఏదైతే ఉందో తనకు కొంత నెగిటివ్ ఎఫెక్టే పడుద్ది. మనం ఉన్నది మాట్లాడాలి, రివ్యూవర్స్ అంతమించి ఏం లేదు. ఎందుకంటే శ్రీజ కళ్యాణ్ ఇద్దరు ఫ్రెండ్స్ అయిన శ్రీజ బయటికి వెళ్ళిపోయిన తర్వాత తెలియకుండా కళ్యాణ్ గ్రాఫ్ ఒక 7-8% ఈజీగా పెరిగింది, ఈజీగా. దట్టు శ్రీజ బయటికి వెళ్ళిన తర్వాత శ్రీజకు పాజిటివిటీ రావడం వల్ల శ్రీజకు వచ్చిన పాజిటివిటీ మొత్తం ఎవరికి వేయాలో ఏమి చేయాలో తెలియక కళ్యాణ్కే సపోర్ట్ చేశారు. దానివల్ల ఇంకొంచెం గ్రాఫ్ పెరిగింది. అలాంటి శ్రీజ దమ్ము తన గ్రాఫ్కి హెల్ప్ చేసిన శ్రీజ దమ్ము బయట నుంచి లోపలికి వచ్చింది అంటే ఆటోమేటిక్గా దాని ఎఫెక్ట్ ఏముంటుంది, కొంత గ్రాఫ్ తగ్గే అవకాశం ఉంది. అది ఎవడైనా యాక్సెప్ట్ చేయాల్సిందే. దాంతోపాటుగా కళ్యాణ్ రిలేటెడ్ లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ కామెడీ టాస్క్ వల్ల తన పర్ఫార్మెన్స్ పెద్దగా లేదు. కానీ టాస్క్లు వచ్చినప్పుడు 1-2 టాస్క్లు ఓకే. ఆ మడ్ టాస్క్లో పెద్దగా పర్ఫామ్ చేయలేకపోయాడు, ఎందుకంటే డెమాన్ పవన్ దాటికి ఊడు తట్టుకోలేకపోతున్నాడు. అతని గురించి వచ్చినప్పుడు మాట్లాడతా. ఇలా నామినేషన్స్లో కూడా లాస్ట్ నామినేషన్స్లో బాగా మాట్లాడలేదు, ఈ నామినేషన్లో పెద్దగా ఏం లేదు. మొత్తం మీద నామినేషన్స్లో తన పవర్ చూపించట్లేదు, ఆటోమేటిక్గా కంటెంట్ తగ్గిపోతా ఉంది. శ్రీజ దమ్ము కూడా ఎంటర్ అవడం వల్ల ఆ ఎఫెక్ట్ కూడా గట్టిగా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఫ్యాన్స్ డిస్ట్రిబ్యూట్ అవుతారు, శ్రీజాకి సపోర్ట్ చేసే వాళ్ళు శ్రీజాకి, కళ్యాణ్ సపోర్ట్ చేసే వాళ్ళు కళ్యాణ్కి వచ్చే అవకాశం ఉంది. కళ్యాణ్ రిలేటెడ్ ఒక నెగిటివ్ ఓటింగ్ కొంచెం తగ్గే ఎఫెక్ట్ ఉండే నెగిటివ్ ఇంపాక్ట్ ఒకటి ఉంది. దాన్ని మరి తర్వాత స్టేజ్లో తర్వాత చెప్తా ఈ వీడియోలోనే. ఇప్పుడు కళ్యాణ్ బ్యాంక్ నేను చెప్పేది, మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓట్లు వేసుకుని ట్రై చేయండి. ఎందుకంటే ఇల్లు వచ్చి ఇంపాక్ట్ అయితే క్రియేట్ అవుతుంది కాబట్టి శ్రీజ దమ్ము రిలేటెడ్ కొంత ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గుతుంది. బట్ స్టిల్ హీఈస్ ఇన్ సెకండ్ పొజిషన్. కొన్ని టాస్క్లు పడి గట్టిగా ఆడితే మళ్ళీ లైన్లోకి వచ్చేస్తాడు. ప్రస్తుతానికి ఉన్నది అది. అండ్ ఈ రోజు కూడా దరిద్రం కొద్దీ కళ్యాణ్ పడాల దగ్గర కట్అవుట్ లేకపోవడం వల్ల, స్ట్రాంగ్ పర్సన్ ఏమి ఉండొచ్చు ప్రొఫెషనల్ అయితే, కానీ కట్అవుట్ ముఖ్యం ఇక్కడ. కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డ్యూడ్ అన్నట్టుగా కట్అవుట్ చూసి వాళ్ళు నమ్మలేక డెమాన్ పవన్ని, ఆ తర్వాత వచ్చేసరికి మన శ్రీజ డెమాన్ పవన్ని అండ్ గౌరవాన్ని తీసుకుని ఆడుతున్నారు. ఈ పక్క చూసేసరికి ఇమాన్యుల్, దాంతోపాటుగా మన నిఖిల్ ఆడుతున్నారు. సో ఇతను ఖాళీగా ఉండడం వల్ల కూడా కొంత ఇంపాక్ట్ ఈ వారంలో చూపించే అవకాశం ఉంది. ఓటింగ్లో గమనించాలి. పక్కన పెడదాం, తర్వాత మాట్లాడదాం. నెక్స్ట్ 3rd పొజిషన్లో ఓటింగ్ ఎవరికి ఉందంటే డీమాన్ పవన్కి ఉంది. డీమాన్ పవన్కి 3rd పొజిషన్లో ఓటింగ్ పడుతుంది బికాజ్ ఆఫ్ హిజ్ ఫిజికల్ టాస్క్ పర్ఫార్మెన్స్. మామూలు పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు స్వామి. ఇప్పుడు లైవ్ చూశాను నేను, ఒక 500 ఫైర్ సింబల్ పెట్టి గుద్దేసి మన బ్రాడ్కాస్ట్ ఛానల్లో 2,73,000 ఉంటారు. నేను బిగ్ బాస్ తెలుగు చరిత్రలో మనం బ్రాడ్కాస్ట్ ఛానల్ పెట్టిన తర్వాత 2,73,000 మంది ఉన్నారు. కామెంట్ సెక్షన్లో ఉంది చూడండి లింకు. ఇంతలా మనకు ఫైర్ సింబల్ పెట్టి ఒక పోస్ట్ కూడా నేను పెట్టాల, ఎందుకో పెట్టాలనిపించింది. అక్కడ లోపల అతను ఆడుతున్న విధానానికి పెట్టలేదు. ఆడి మూసుకొని కాముకుంటున్నాడు, ఓవర్ యాక్షన్ లేదు. ఆడుతున్నాడు, ఇద్దరిద్దరు ఆపుతున్నాడు, సైలెన్స్. ఇద్దరిద్దరిని పట్టుకుని ఆపగలుగుతున్నాడు. ఎవరెవరిని, నిఖిల్ని భరణి గారిని ఇద్దరిని ఆపారని వాళ్ళే యాక్సెప్ట్ చేస్తున్నారు అక్కడ హౌస్లో. ఇద్దరిద్దరిని ఆపుతున్నాడు రా, వీడి మామూలుడు కాదురా అనేసి మాధురి గారు అంటున్నారు, ఇమానిల్ అంటున్నారు, భలే ఆడుతున్నాడు అని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు డెమాన్ పవన్. ఎందుకంటే ఒక్కొక్కడు ఇద్దరిద్దరిని ఆపుతున్నాడు. అంత ఫిజికల్ స్ట్రెంత్ ఉంది, బలుపు లేదు, పొగరు లేదు, గర్వం లేదు. ఇలా గౌరవకున్నట్టుగా. గౌరవ్ ఏం చేస్తానంటే తను ఒక్కరోజు ఏదో ఆ టాస్క్లో 2 గోళ్ళు వేస్తే, ఆ 2 గోళ్ళు వేసిన దానికి భరణి గారిని ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నాడు. ఇప్పుడు చూస్తే శ్రీజా సైడ్ వెళ్ళేటప్పుడు
నేను నీ సైడ్ వస్తా, ఎందుకంటే భరణి గారికి ఓవర్ కాన్ఫిడెన్స్, ఐ హ్యావ్ టు షో హిమ్ అన్నాడు. ఏం షో చేశాడు? బొక్క చేశాడు, ఏం చేయలేదు. గౌరవ్ ఏం చేశాడంటే నిఖిల్ పట్టుకుంటే ఇంచు కూడా కదలకుండా పడిపోయాడు. అలాంటి పర్సన్ మాటలు చెప్పకూడదు. కానీ డెమాన్ పవన్ అనే పర్సన్ ఓడిపోయినా కూడా మనం ఏమన్నా, ఎందుకంటే బిల్డప్ ఇవ్వట్లేదు, షో చేయట్లేదు. అతను ఆడాడు, సైలెంట్గా ఉన్నాడు. దాంతోపాటుగా రీతు చౌదరి రిలేటెడ్గా గ్యాప్ కూడా పెరుగుతుంది. అండ్ ఇతని ఆట అతను, ఆవిడ ఆట ఆవిడ ఆడుతున్నారు కాబట్టి కొంత ఇంపాక్ట్ అయితే గట్టిగా క్రియేట్ చేస్తున్నాడు. హీఈస్ నాట్ ఇన్వాల్వింగ్ ఇన్ ఎనీ నెగిటివ్ ఇదిలో అండ్ గేమ్లు ఆడుతున్నాడు. ప్రస్తుతానికి ఓటింగ్ బాగానే పడుతుంది. ప్రస్తుతానికి 3rd పొజిషన్లో ఓటింగ్ పడుతుంది. చూడండి, డేంజర్ జోన్లో అయితే ఉన్నారయ్యా. ఫస్ట్ 2 తప్పించి మిగతా వాళ్ళందరూ డేంజర్ జోన్లో లాస్ట్ దాకా, అది గుర్తుపెట్టుకోవాలి. ఇతను పక్కన పెడదాం, ఇతను రేపు పొగడదాం గట్టిగా. ఈరోజు పొగిడితే కొంచెం రేపు మాట్లాడే మాటలు ఏమంటారు, ప్రస్తుతానికి పక్కన పెడతా. నెక్స్ట్ ఎవరు ఉన్నారు? ఇంకా 6 నిమిషాలు ఉంది ఎపిసోడ్కి. నెక్స్ట్ వచ్చేసరికి సంజన గారికి 4th పొజిషన్లో ఓటింగ్ పడుతుంది. ప్రస్తుతానికి ఇన్విజిబుల్గా ఉన్నారు కాబట్టి ఈ ఒక్కరోజు కంటెంట్ రాదు. కానీ ఇన్విజిబుల్ ఇప్పుడే అయిపోయింది. బిగ్ బాస్ ఓకే అమ్మ, ఆ డ్రెస్ తీసేసి మీరు ఇంక మాట్లాడొచ్చు, మీ స్వరానికి పదును పెట్టండి అనేసి చెప్పారు. సో ఆవిడ ఆ డ్రెస్ తీసేశారు, ఇక నుంచి కంటెంట్ ఇస్తారు. కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే కొత్తగా కంటెంట్ ఇచ్చే వాళ్ళు ఇద్దరు వచ్చిన దానివల్ల ఆ కంటెంట్ కొంచెం ఎఫెక్ట్ తగ్గదు. ఎందుకంటే ఆవిడ ఫిజికల్గా స్ట్రెంత్ లేదు కాబట్టి, ఫిజికల్ టాస్క్లు పెద్దగా పర్ఫామ్ చేయలేరు కాబట్టి ఓన్లీ కంటెంట్ మీద డిపెండ్ ఉంటుంది. నిన్న కూడా ఒక తుప్పాస్ కంటెంట్ ఇచ్చారు, అది ఎపిసోడ్లో లేపేస్తారులేండి, ఎందుకంటే 10:30కి వేస్తామని చెప్పారు. అది వేస్తుంటే ఆవిడ నెగిటివ్ అయ్యేది. బట్టలన్నీ కింద వేసి ఆ డబ్బాలన్నీ దాచిపెట్టి ఏదో చేశారంటే చేశారు, అది నాకు నచ్చల. దాంతోపాటుగా ఇమాన్యుయల్ రిలేటెడ్గా కూడా కొంత ఎఫెక్ట్ ఏం జరిగిందంటే, ఇమాన్యుయల్ దూరం అవుతున్నాడు, తెలివిగా క్లీన్గా అర్థమవుతుంది. క్లియర్గా అమ్మ అనే కాడి నుంచి, మమ్మీ కాడి నుంచి కొంచెం దూరం అవుతూ సంజన అనడం ఇట్లా నిదానంగా కొంచెం కవర్ అవుతుంది. ఎందుకంటే తనకు కూడా అర్థమవుతుంది. లాస్ట్ ఓటింగ్ వరకు, లాస్ట్ 2 వరకు వెళ్ళొచ్చి వచ్చారంటే కొంత ఎఫెక్ట్ ఏదో ఉంది, నెగిటివ్ అవుతున్నారు నాన్ స్టాప్గా అనేది అర్థం చేసుకుని, నిన్న కూడా సుమన్ శెట్టి గారితో మాట్లాడినప్పుడు నీదే తప్పు అని చెప్పారు. ఆవిడదే తప్పు. ఎందుకంటే అసమర్థ క్యాప్టెన్ అనేసి నామినేషన్లో మాట్లాడకుండా అక్కడికి వెళ్ళి మాట్లాడేది రచ్చ చేస్తున్నారు ఆవిడ. సో ఇవన్నీ నచ్చట్లేదు ఇమాన్యుయల్ కూడా. ఆ ఎఫెక్ట్ కూడా ఇమాన్యుయల్ ఫ్యాన్స్ కొంత ఓటింగ్ తగ్గే అవకాశం ఉంది. స్టిల్ ఇమాన్యుయల్ నామినేషన్లో లేకపోవడం అనేది సంజన గారికి కలిసి వస్తుంది. సంజన గారికి కొంత ఓట్ బ్యాంక్ ఉంది, ఆటోమేటిక్గా ఆవిడ 4th పొజిషన్లో పడుతుంది. స్టిల్ షీ ఈజ్ ఇన్ డేంజర్ జోన్, ఖచ్చితంగా డేంజర్ జోన్లో ఉన్నారు. ఓట్లు వేసుకోండి. లాస్ట్ టైమే 2nd దాకా వెళ్ళారు, లాస్ట్ 2. కానీ నేను ఇంటెన్షనల్గా లాస్ట్ 2లో పెట్టారని నా ఉద్దేశం. ఎందుకంటే ఆవిడకి భయం రావాలి, ఆవిడ కేర్లెస్గా ఉన్నారు, ఆవిడ ఇంకా స్టఫ్ ఇవ్వగలరు అనే ఉద్దేశంతోనే బిగ్ బాస్ భయపెడితే చేస్తారు, ఆడతారనేసి భయపెట్టారు. కానీ ఆవిడ లిస్ట్ 2లో లేరని నేను నమ్ముతున్నా. కానీ డేంజర్ జోన్లో ఉన్నారు, చూసుకోండి. తర్వాత రీతు చౌదరి గారు నిన్న నామినేషన్లో, నిన్న ఎందుకండి, మాధురి గారు ఉన్న రోజులు ఆవిడ దినదిన ప్రవర్ధమాన అని వెళ్ళిపోతారు, దినదినాభివృద్ధి చెందుతారు రీతు చౌదరి గారు. ఎందుకంటే ఆవిడ ముసుకొట్టి గాలిగుడ్డు లేపుతారు. ఎందుకంటే ఆవిడ మాట్లాడే మాటల్లో నోరు జారి 90 మాటలు కరెక్ట్గా మాట్లాడుతున్నారు మాధురి గారు. కరెక్టే కదరా మాధురి గారిని అట్లా అంటాం, కానీ ఆవిడ బాగానే మాట్లాడుతున్నారు కదా అనిపిస్తుంది. అది కంప్లీట్ అయ్యే లోపల 2-3 వదులుతారు, గై అని ఇంకా అయిపోయింది. నిన్న చూసేసి అన్ఫిల్టర్ అంటాడు, అన్రియల్ అంటారు, రియల్ అంటాడు, అన్హెల్దీ అంటాడు, అన్ప్యూర్ అంటారు, ఏంటేందో ఇంప్యూర్ అంటారు. ఇవన్నీ చెప్పి ఆ రిలేషన్స్ని గబ్బు గాలి పెట్టించేటట్టుగా మాట్లాడారు మాధురి గారు. అక్కడ రీతు చౌదరి గారు ఇచ్చిన కౌంటర్స్, రీతు చౌదరి గారు ఆర్గ్యుమెంట్స్ సూపర్ ఉన్నాయి, వర్కౌట్ అయింది. అండ్ ఓటింగ్ గ్రాఫ్ కొంచెం బాగానే పడుతున్నాయి. షీ ఈజ్ గెటింగ్ గుడ్ వర్డ్స్, బట్ స్టిల్ ఇన్ డేంజర్ జోన్. తనకు వచ్చిన నెగిటివ్ ఏంటంటే, వీళ్ళిద్దరికి కూడా డెమాన్ పవన్కి రీతు చౌదరికి వచ్చిన నెగిటివ్ ఏంటంటే, ఇద్దరు దాడి నాయన ఒకే టాపిక్ మీద 2,500 రూపాయలు, 2,000 ఇచ్చి 500 రూపాయలు సాయికి ఇచ్చిందని చెప్పి నరక యాతన. మొగుడు పిల్లలు కూడా జుట్లు పట్టుకుని అంతలా కొట్టుకోరు. మొగుడు పిల్లలు కూడా రోజుకి అన్నిసార్లు గొడవలు పెట్టుకోరు. మొగుడు పిల్లలు కూడా అన్నిసార్లు అలగరు, అన్నిసార్లు బాత్రూమ్ దగ్గర కూర్చోరు. అలిగి బాత్రూంలోకి పోయి ఒకరు పోతే ఒకరు 10 నిమిషాల తర్వాత మళ్ళీ వచ్చి ఆ వంట చేద్దురని బతిని ఆడుకుంటున్నాడు. 3 పిల్లలు బతిని ఆడుకున్న సీన్ కంటే ఎక్కువ చేస్తున్నారు. అదొక్కటే తగ్గించుకుంటే దే బోత్ విల్ బీ ఇన్ అట్లీస్ట్ టాప్ 7, టాప్ 8లో ఉండే ఛాన్స్ ఉండే కంటెస్టెంట్స్ అన్న ఫీలింగ్ ఉంది. చూద్దాం. ప్రస్తుతానికి డేంజర్ జోన్లో ఓటేసుకోండి. ఆవిడ బాగా పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ స్టాండ్ తీసుకొని ఏదైనా ఆర్గ్యుమెంట్ చేస్తే ఆ అమ్మాయి ఆర్గ్యుమెంట్స్ 99% ఆఫ్ టైమ్స్ రీతు చౌదరి ఆర్గ్యుమెంట్స్ ఆర్ గుడ్. ఎప్పుడో తప్పించి, రేర్గా తప్పించి ఆర్గ్యుమెంట్స్ మాత్రం చాలా గట్టిగా ఉంటున్నాయి. నాకు బాగా అనిపిస్తుంది అమ్మాయి ఆర్గ్యుమెంట్స్లో కానీ, టాస్క్లో కానీ. నెక్స్ట్ దువ్వాడ మాధురి గారు అండి. దువ్వాడ మాధురి గారు తెలిసిందే, క్యాంపెయిన్ ఎందుకు పెట్టారంటే పొలిటికల్ ఇది ఉంది వాళ్ళకి, ఆటోమేటిక్గా ఓట్లు కొంతవరకు పడతాయి. ఎందుకంటే ఒక నియోజకవర్గంలో ఉండే ఓట్లు వాటిల్లో పొలిటికల్గా ఇది ఉన్నారు, క్యాంపెయిన్ చేసుకుంటారు, వాళ్ళకి ఆ కాంటాక్ట్స్ ఉంటాయి, వాళ్ళు చేయగలరు. వాళ్ళ నియోజకవర్గం వాళ్ళ మనుషులు ఓట్లు వేయగలుగుతారు. ఎందుకంటే ఫస్ట్ టైం నామినేషన్లోకి వచ్చారు కాబట్టి ఆవిడ సేవ్ చేసుకున్నారంటే గట్టిగా ఓట్లు గుద్దే అవకాశం ఉంది. తప్పదు, ఓట్లు పడతాయి. దాంతోపాటుగా ఆవిడకున్న బెనిఫిట్ ఏంటంటే తనుజ గారితో బాగుంటున్నారు అండ్ భరణి గారితో కూడా చాలా బాగుంటున్నారు. కాబట్టి తనుజ గారు ఎలాగూ సేవ్ కాబట్టి తనుజ గారి ఫ్యాన్స్ ఏదో ఒక టైంలో ఈవిడ స్టెప్ తీసుకుని మా తనుజ, మా బంగారు తల్లి అన్నప్పుడైనా రే వేద్దాంరా మా మాధురి అక్క అనేసి కూడా వేస్తారు. సో అది కూడా పనిచేస్తుంది మాధురి గారికి. అండ్ కంటెంట్ ఎక్కువ ఇస్తున్నారని, ఆ కంటెంట్ ఎక్కువ ఇస్తున్నప్పుడు వచ్చే బెనిఫిట్స్ ఏం తెలుసా?
నచ్చకపోయినా వేస్తారు. ఉండాలిరా మాధురి గారు ఉంటేనే రా మనకి బిగ్ బాస్ అంటే. ఏంట్రా మిగతా వాళ్ళందరూ నోరు మూసుకుంటే ఈవిడ కాదరా ఏదో ఒకటి స్టఫ్ వేస్తున్నా, ఏదో ఒకటి మాట్లాడుతున్నారు, ఫిల్టర్ లేకుండా అన్ఫిల్టర్గా అనిపించింది మాట్లాడుతున్నారు అనేసి ఓట్లేసే వాళ్ళు కూడా ఉంటారు, తప్పైనా కూడా. సో అలా చూసుకున్నా ఇలా చూసుకున్నా ఆ ఓటింగ్ రిలేటెడ్ పొలిటికల్ ఇది ఉంది కాబట్టి ఓటింగ్ పడుతుంది. బట్ స్టిల్ షీ ఈజ్ ఇన్ డేంజర్ జోన్. ఓట్లు వేసుకోవాలన్న వాళ్ళు వేసుకోండి, సేవ్ చేసుకోవాలన్న వాళ్ళు. కానీ తనకి ఇది ఉంది, మన ఎవరు తనుజ గారి దగ్గర ఒక పవర్ ఉంది. ఆ పవర్ గెలిచేసి ఈవిడ్ని డైరెక్ట్ నామినేట్ చేసింది కాబట్టి, ఈవిడే నామినేట్ చేసింది కాబట్టి ఏదైనా డేంజర్ జోన్లో ఉంటే 1000% ఈవిడ సేవ్ చేసుకుంటారు. సో మాధురి గారు మోస్ట్లీ బిగ్ బాస్ సీజన్ 9లో ఈ వారం ఎలిమినేట్ కారు. ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నప్పుడు కూడా తనుజ గారు సేవ్ చేసుకుంటారు, దట్ ఈస్ ఫర్ షూర్. ఎందుకంటే తన పవర్ ఉంది, ఆ పవర్ ఆవిడకి వచ్చింది, ఆ పవర్తోనే ఈవిని డైరెక్ట్ నామినేట్ చేయించారు బిగ్ బాస్ నైస్గా. కాబట్టి సేవ్ చేసేస్తారు, సేవ్ అయిపోతారు. ఈ వీక్ మాత్రం గ్యారెంటీగా ఉంటారు. కానీ స్టిల్ ఓట్లు వేసుకోండి. ఒకవేళ లాస్ట్ మూమెంట్లో వాళ్ళు బిగ్ బాస్ ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు మన ఈవిడెవరు మాధురి గారికి రాము రాథోడ్ ఇద్దరు లాస్ట్ టూర్ పెట్టారు అనుకోండి, అప్పుడు ఏం డెసిషన్ తీసుకుంటారనే తలకాయ నొప్పుకుంటుంది. ఎందుకంటే ఇద్దరు క్లోజ్ అయ్యారు. తనుజ గారు తమ్ముడు అంటూ ఉంటారు ఫస్ట్ నుంచి, ఈ మధ్య వచ్చారు. ఇప్పుడు ఈవిడికి ఆ పవర్ వాడతారా, రాము రాథోడ్కి వాడతారా అనేది కొంచెం డౌట్ఫుల్గా ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ తీసుకుని వచ్చి కూడా రాము రాథోడ్కే కాకుండా మాధురికి వాడతారా తప్పదు, చెప్పలేం. ఇప్పుడు వదిలేద్దాం. ఒకవేళ మాధురి గారికే వాడించాలి అనేసి వాళ్ళు ఫిక్స్ అయితే లాస్ట్ 2లో మాధురి గారు ఇంకొక రౌండ్ పెట్టి వాళ్ళని పంపించేస్తారు ఓటింగ్ తక్కువ ఉంటే. ఇది పక్కన పెడదాం. మాధురి గారికి లాస్ట్ నుంచి 3rd పొజిషన్లో ఓట్లు పడుతున్నాయి. తర్వాత రాము రాథోడ్ అండ్ గౌరవ్ ఉన్నారు ఓటింగ్లో. లాస్ట్లో గౌరవ్ అండ్ రాము రాథోడ్ అందరికంటే లిస్ట్ ఉన్నాడు. రాము రాథోడ్ గురించి మాట్లాడి గౌరవ్ గురించి లాస్ట్లో మాట్లాడదాం. రాము రాథోడ్ సిచ్యువేషన్ ఏంటంటే, నిన్న అర్ధరాత్రి గుసగుసల్లో మాట్లాడుతూ నేను ఈ వారం ఎలిమినేట్ అవుతా అంటున్నాడు. దానికి ముందు వారం కూడా నేను వెళ్ళిపోతా అంటున్నాడు. ప్రతి వారం నేను వెళ్ళిపోతా అనే సీన్ క్రియేట్ చేస్తూ, నాకు ఇంట్రెస్ట్ లేదనే సీన్ క్రియేట్ చేస్తూ, ఇంట్రెస్ట్ ఇన్ ద సెన్స్ ఎందుకో ఇంటికి వెళ్తా అంటున్నాడు. నేను నైట్ నేను ఎలిమినేట్ అవుతాను, నేను ఇంటికి వెళ్తాను, ఇంట్లో వాళ్ళు గుర్తొస్తున్నారు అనేసి ఏడుస్తున్నాడు. అది కరెక్ట్ కాదు. అలా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఓట్లు డౌన్ అయిపోతాయి. దాంతోపాటుగా లాస్ట్ 2-3 వీక్స్ నుంచి మనోడి పర్ఫార్మెన్స్ డెస్పరాను, ఛాన్సెస్ రావట్లేదు. కట్అవుట్ వల్ల 8 వల్ల ఈరోజు కొంచెం పర్ఫార్మెన్స్ బాగుంది, లైవ్లో కొంచెం కష్టపడ్డాడు, కట్అవుట్ తక్కువైనప్పటికీ కూడా. ఆ నామినేషన్స్ పాయింట్స్ ఎప్పుడు బాగానే ఉంటాయి, కానీ స్టిల్ చాలా తక్కువ కంటెంట్ వస్తుంది. దేంట్లో ఇన్వాల్వ్ అవట్లో ఒక రైవల్ లేదు, ఒక వివత్సమైన ఇది లేదు. సుమన్ శెట్టి గారితో ఉంటారు. ఒకటేంటంటే సుమన్ శెట్టి గారు నామినేషన్లో లేరు కాబట్టి సుమన్ శెట్టి గారి ఫ్యాన్స్ వెనక ఓట్లేసే అవకాశం ఉంది. ఈ రకంగా తను సేవ్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ స్టిల్ హీఈస్ ఇన్ డేంజర్ జోన్. సుమన్ శెట్టి గారు నామినేషన్లో లేకపోవడం అతను కలిసి వస్తుంది. దాంతోపాటుగా భరణి గారు లోపల రావడం కొంచెం మైనస్ అనమాట. ఎందుకంటే భరణి గారు ఓట్లు కూడా కొంచెం పడే అవకాశం ఉంది రాముకి. కానీ భరణి గారు లోపలికి వచ్చి తను కూడా ఓటింగ్లో ఈ వారం యాడ్ అయితే కష్టం. హీఈస్ ఇన్ డేంజర్ జోన్, చూసుకోవాలి మీరు. కానీ మన తనుజ గారు కాపాడొచ్చు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గౌరవ్ లీస్ట్లో ఉన్నాడు. ఎందుకంటే గౌరవ్ 2nd పొజిషన్లో ఉన్నాడు. లీస్ట్ నుంచి 2nd పొజిషన్లో ఉన్నాడు. హీఈస్ ఆల్సో ఇన్ డేంజర్ జోన్. ఇతనికి రీజన్ ఏం లేదు, తెలుగు రావట్లేదు, కంటెంట్ రావట్లేదు. ఏమన్నా ఆర్గ్యుమెంట్స్ చూస్తే ఆర్గ్యుమెంట్ ఇంగ్లీష్లో పెడతారు, ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవ్వడం కష్టం. హిందీలో పెడతారు, ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవ్వడం కష్టం. కానీ మనిషి క్యూట్గా నీట్గా తెలుగు మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు అనేది ఇష్టం ఉంటుంది. దాంతోపాటు ఫిజికల్ టాస్క్లు బాగానే ఆడతాడు అనే ఇష్టం ఉంటుంది. కానీ ఈరోజు కొంత ఓవర్ కాన్ఫిడెన్స్, డబ్బా రైల్లా కనపడ్డాడు. ఫస్ట్ టైం నాకు అస్సలు నచ్చలేదు. ఏంట్రా ఇతను ఓవర్ కాన్ఫిడెంట్గా కనపడుతున్నాడు, భరణి గారికి నా పవర్ ఏందో చూపిస్తానని చతికిలు పడ్డాడు. అక్కడ దాంట్లో ఏంటి పవర్ ముందు చెప్పుకోకూడదు, పవర్ చూపించేయాలి. ఎలా డెమాన్ పవన్ అనే పర్సన్ ఎలా చేస్తాడు తెలుసా? డెమాన్ పవన్ చేసేది ఎలా ఉంటుందంటే, దమ్ అనేది ప్రదర్శించేది కాదు, సందర్భం వచ్చినప్పుడు ఆ దమ్ అదే బయటపడద్దు అన్నట్టుగా ఉంటుంది డెమాన్ పవన్. ఇతను దమ్ అనేది మనం ఎప్పుడు ప్రదర్శిస్తానే ఉన్నాం, కరెక్ట్గా సందర్భం వచ్చినప్పుడు దుమ్ అయిపోద్దాడు. అలా ఉంది మన గౌరవ్ది. ప్రస్తుతానికి హీఈస్ గెటింగ్ వెరీ లెస్ ఓట్స్. చూడండి, కాపాడుకోవడానికి ట్రై చేయండి. తనది కంటెంట్ ఏం రావట్లేదు, ఓన్లీ మనం ఎత్తుక్కుంటే ఏదైనా ఉంటుంది తప్పించి. బట్ ఫిజికల్ స్ట్రెంత్ ఉంది కాబట్టి టాస్క్లు ఆడతారు. అది పెద్దగా స్పెషల్ పవర్ లాగా చూడలేం. బట్ అది ఎక్స్ట్రాడినరీగా డెమాన్ పవన్ లాగా ఆడినప్పుడు చూడొచ్చు. ఓవరాల్గా నార్మల్గా ఆడినప్పుడు పెద్ద విషయం కాదు అనేది నా పాయింట్. ప్రస్తుతానికి లెస్ ఓట్స్ వస్తున్నాయి, సేవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంతకుమించి నేనేం చెప్పలేను. ఇప్పుడు బిగ్ బాస్ సంచలన నిర్ణయం ఏంటంటే, ఈ వారం ఆల్రెడీ ఒకరు వచ్చారు లోపలికి. ఇప్పుడు భరణి గారికి ఇంజురీ అయ్యి బయటికి వెళ్ళారు. దాని రిలేటెడ్ అప్డేట్ తర్వాత ఇస్తాను. దీనివల్ల ఒకవేళ భరణి గారు మళ్ళీ వచ్చినట్టు, లేదంటే ఇంకొకరిని కూడా లోపలికి పంపిస్తారు. ఎవరిని? ఆయేష గారు రారంట. ఆయేష గారు రిలేటెడ్గా మనకి ఇప్పుడే 15 నిమిషాల క్రితం అప్డేట్ వచ్చింది. ఆయేష గారు ఇంకా బిగ్ బాస్ సీజన్ 9 హౌస్లోకి రారు. ఎందుకంటే 1 వీక్ పట్టుద్ది రికవర్ అవ్వడానికి. 1 వీక్ పడితే కష్టం అనేసి చెప్పారంట. సో మనీష్ కానీ ప్రియా గారు కానీ లోపలికి వచ్చే అవకాశం కూడా ఉంది. భరణి గారు రాకపోతే ఈ లెక్కన ఈ ఇద్దరిని కూడా అక్కడ బాగా కంటెంట్ ఇస్తూ బాగా ఆడితే ఈ వారం మొత్తం ఇద్దరిని ఉంచిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ వారంలో 8 మంది నామినేషన్లో ఉన్నారు కాబట్టి అట్లీస్ట్ డబుల్ ఎలిమినేషన్ ఉండే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. డబుల్ ఎలిమినేషన్కి ఛాన్సెస్ ఆర్ వెరీ 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 హై. చూసుకోండి.
డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. లాస్ట్ వీకే అనుకున్నాం, ఎందుకంటే లాస్ట్ వీక్ చూసేసరికి ఆయేషా గారు వెళ్ళిపోవడం వల్ల సరిపోయింది. కానీ ఈ వీక్ కూడా డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కొత్త వాళ్ళు యాడ్ అవుతున్నారు, చూసుకొని డబుల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం మంచి కంటెస్టెంట్ ఒకరు వెళ్ళిపోతారు. ఓట్లు వేసుకొని ట్రై చేయండి. ముందే వార్న్ చేద్దామనేసి నా ఉద్దేశం. చూడండి. థ్యాంక్ యూ, లవ్ యూ. దయచేసి లైక్ కొట్టమా, నేను చెప్పింది కరెక్ట్గా ఉండాలంటే లైక్ కొట్టి ఫస్ట్ లైక్ కొట్టి డెమాన్ పవన్ బాగా ఆడడం కూడా కళ్యాణ్ కొంచెం కల్చరల్ ఒక టైంలో. ఎందుకంటే డెమాన్ పవన్కి కంటెంట్ ఎక్కువ వస్తూ డెమాన్ పవన్, ఎందుకంటే వీళ్ళందరూ ఒకే బ్యాచ్ కామనర్స్, వీళ్ళందరికీ ఒక ఓట్ బ్యాంకింగ్ అక్కడ అగ్ని పరీక్ష నుంచి కొంచెం పెరుగుతూ వచ్చింది. ఒకే రకమైన ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది ఆల్మోస్ట్, అంటే ఒకరే మ్యూచువల్ ఉంటుంది కాబట్టి కొంచెం ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. దయచేసి ఎవరు వాళ్ళు ఓట్లు వేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. 9 లక్షలు సబ్స్క్రైబ్ చేద్దాం త్వరగా. ఈ వీడియోకి ఎవరైతే సబ్స్క్రైబ్ కావడం కొట్టాం సబ్స్క్రైబ్ కొట్టాం అనేసి కామెంట్ చేయండి. లవ్ యూ. ఎపిసోడ్ వచ్చే టైం కూడా అయింది, చూద్దాం. బాయ్ మామ.